ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ సోలార్ వెండర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి మణిగండన్ పిలుపునిచ్చారు. శనివారం అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మరింత మందికి లాభం చేకూరాలని, వినియోగదారులకు సిస్టమ్ అమర్చుకోవడంలో తగిన అవగాహనను మరియు సహకారాన్ని తమ అసోసియేషన్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రాయితీతో ప్రజలు ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని తద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని తెలియజేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరింత సమాచారం కోసం 9885475551 నంబర్ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కోటకొండ చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్లు శ్రీనివాస్, శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ మధు, ట్రెజరర్ కిషోర్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ సోలార్ వెండర్స్ అసోసియేషన్ని కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో జరిగే సోలార్ ఇన్స్టలేషన్ అన్ని క్వాలిటీ ఆఫ్ వర్క్ జరగాలని, అట్ ద సేమ్ టైం వెండర్ల అందరికీ ఉన్న సమస్యల్ని డిస్కమ్ ద్వారా కానీ కన్జ్యూమర్ ద్వారా కానీ ఉన్న సమస్యలన్నీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థని ఈ కమిటీని స్థాపించాము. అండ్ ఈ కమిటీ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీలకి పూర్తి ఉచితంగా సోలార్ ఇవ్వాలని ఒక స్కీమ్ని ప్రవేశపెట్టారు. ఆ స్కీమ్ని సక్సెస్ చేయాలంటే ఈ లోకల్గా ఉండే వెండర్స్ ద్వారా ఇన్స్టలేషన్ అండ్ ప్రొక్యూర్మెంట్ చేయగలిగితే ఆ ఒక స్కీమ్ని సక్సెస్ఫుల్గా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతోనే ఈ స్కీమ్ని ఈ యొక్క అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడానికి మా యొక్క కమిటీ మెంబర్లో చంద్రశేఖర్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా ఒక ఇద్దరిని ఎన్నుకున్నామండి. ఒకరు వచ్చి శ్రీనివాస్ గారు, రెండోది వచ్చి శ్రీకాంత్ గారు, జనరల్ సెక్రటరీగా నేనండి, నా పేరు మణిగండన్, జాయింట్ సెక్రటరీగా మధు గారు అండ్ ట్రెజరీగా కిషోర్ని ఎన్నుకోవడం జరిగింది.